3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. దీన్ని కూడా ట్రాన్స్లేట్ చేశాడు మార్క్. ఎలోయి ఎలోయి లామా సబక్తాని అనగా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఈ మాటలు విని వాళ్ళకి అర్థమై సావక ఆయన ఏం పిలిచాడో తెలియక వీళ్ళు ఏమంటున్నారట, ఇతడు ఏలియా అని పిలుస్తున్నాడని. ఎందుకంటే అరామిక్ భాష అందరికీ అర్థం కాదు. హీబ్రూ వేరు, అరామిక్ వేరు, గ్రీక్ వేరు, రోమన్ల భాష వేరు, ఇలా రకరకాల భాషలు ఉన్నాయి. ఇప్పుడు అంత ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలు దాటితేనే మన సౌత్ ఇండియాలోనే ఎన్ని భాషలు ఉన్నాయి దాదాపు? మన సౌత్ ఇండియాలో చాలా భాషలు ఉన్నాయి కదా. ముఖ్యమైన భాషలు కన్నడ ఉంది, తమిళ్ ఉంది, తెలుగు ఉంది, హిందీ ఉంది, మలయాళం ఉంది. ముఖ్యమైన భాషలు పిలువబడుతున్నాయి. తెలంగాణలో ఎక్కువ హిందీ మాట్లాడతారు. అలాగే ఉర్దూ కూడా ఉంది. అలాగే కొన్ని కొండ ప్రాంతాలకు వెళ్ళామనుకోండి, వాళ్ళ భాష సెపరేట్ ఉంటుంది, దానికి లిప్ ఉండదు, మనకు అర్థమవుతుంది. మీ అరకులోయ అలా వెళ్ళారనుకోండి, అక్కడ వాళ్ళు వేరే భాషలో మాట్లాడతారు, మనకు అర్థం అవుతుంది, దానికి లిప్ ఉండదు. కొన్ని భాషలకు ఏముండదు, లిప్ ఉండదు. లిప్ లేకపోయినా వాళ్ళు భాష మాట్లాడుతుంటారు. ఏజెన్సీ ఏరియాకి వెళ్తే మీకు కనబడతారు అలాంటి వాళ్ళు. సో అలాగా ఆ రోజుల్లో కూడా రకరకాల భాషలు ఉండేవి. సో వాళ్ళ భాషల్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితమని ఆ మాటకు అర్థం అని చెప్తూ ఇంత ప్రయోజనకరమైన వాడుగా ఎవరు మారారు? మార్కు మారాడు. కాబట్టి ఇది ఒక ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్. గత వారం విన్నారు మీరు, ఈ వారం విన్నారు. మరలా చెప్తున్నా, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. చాలా దూరం పరిగెత్తారు. ఇంకెంత దూరం పరిగెత్తారు ఒక మాట చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను. ఇంకెంతకాలం మీ పరుగు? డు యు హ్యావ్ ఎనీ ఐడియా? నో ఐడియా. ఏం చెప్పాలి? నో ఐడియా. ఎంతకాలం పరుగు అంటే ఏమో మాకు తెలియదు. పరుగు ఎంతకాలమో మాకు తెలియదు. నేను ఒక అబ్బాయి చక్కగా పెళ్లి చేసుకుంటే, ఈ మధ్య సంగీత్ అనేది పెడుతున్నారట కదా పెళ్ళిళ్ళలో, డ్యాన్సులు వేయాలంట. అందరూ డ్యాన్సులు వేస్తున్నారంట. ఇతను డ్యాన్స్ వేస్తున్నాడు. పెళ్లి కొడుకు కదా, ముందే ఊరుకోరు వేయిస్తారు దగ్గరుండి. ఎత్తు ఇంకా అదే లాస్ట్ దండ. మెడలో వేసిన దండే చివరిదండ అయిపోయింది. కాబట్టి పెళ్లి చేసుకోవడానికి సాయంత్రం వేదిక మీద కూర్చుంటా, కొత్త బట్టలు వేసుకుంటా, రేపు పెళ్ళి అయిపోద్ది, హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా తిరగాలి, ఏం చేయాలి, ఇలాంటి ప్లానింగ్స్ మైండ్లో ఉంటాయి తప్ప, ఫీజు కొట్టేస్తుంది, పీటల మించి రాలిపోతాం, అదే లాస్ట్ దండ అయిపోతే ఇంకా అక్కడి నుంచి అక్కడికి శ్మశానానికి తీసుకెళ్ళిపోతారు, ఈ థాట్స్ అసలు మనసులో ఉండవు. రైట్ ఆర్ రాంగ్? ఎవరైనా అంతే. కాబట్టి ఇంతకాలం పరిగెత్తి ఇప్పుడు పరుగు మానేయడం మంచి పద్ధత కాదు. స్థిరంగా నిలబడండి, బలంగా నిలబడండి. మార్కు లాంటి గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించింది. గట్టిగా ప్రయాసపడండి, బలంగా ప్రయాసపడండి. దీన మనస్సు కలిగి దేవునిలో ఎదగండి, వర్ధిల్లండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు తప్ప తగ్గించడు. ఆయన మీరు నిజంగా విశ్వాసంగా నిలబడితే ఆయన మిమ్మల్ని తలగా చేస్తాడు తప్ప తోకగా చేయడు. మీ విశ్వాసమే మీకు ఏం కావాలన్నా తెచ్చిపెడుతుంది. మీ విశ్వాసమే మిమ్మల్ని బలపరుస్తుంది. మీ విశ్వాసమే మీకు శక్తినిస్తుంది. కాబట్టి సత్యవాక్యంలో ఎదగడం నేర్చుకోండి. ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగును, తినుట వలన ఆరోగ్యము కలుగును. ఏది పడితే అది తినుట వలన ఆరోగ్యము కలుగునా? మరి ఏది తినుట వల్ల ఆరోగ్యము కలుగును? మంచి ఆహారము తినుట వలన ఆరోగ్యము కలుగును. అలాగే సత్యవాక్యము వినుట వలన విశ్వాసము కలుగును. భిన్నమైన బోధలు, ఏ బోధలు పడితే ఆ బోధలు, గాలికి చెదరగొట్టబడే బోధలు వినడం వల్ల మనకు విశ్వాసం కలగదు. బైబిల్లో ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా నేర్చుకుంటేనే మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, బలమైన అక్షయాహారాన్ని భుజిస్తున్నారు, అంతే బలవంతులుగా కడవరకు నమ్మకంగా స్థిరులుగా కదలని వారుగా ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తులుగా ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.